వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మూత్రపిండ వ్యాధుల వైద్య నిపుణులు మలక్పేట యశోద హాస్పిటల్ డాక్టర్ చేతన్ వీరమనేని మాట్లాడుతూ ఇటీవలే ఖమ్మం జిల్లాకు చెందిన కోతపల్లి మంగమ్మ 51 సంవత్సరాలు డయాబెటిక్ హైపర్ టెన్షన్ తీవ్రమైన స్థితిలో ఆసుపత్రిలో చేరారు. ఆమెకు కమ్యూనిటీ అక్వైర్డ్ న్యూమోనియాతో పాటు సెప్టిక్ షాక్, మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. కాళ్లలో వాపు, తీవ్ర శ్వాస ఇబ్బంది, మూత్ర విసర్జన తగ్గడం వంటి లక్షణాలతో వచ్చారు. ఇది కిడ్నీ పనితీరు ఆకస్మికంగా దెబ్బతిన్నట్లు సూచించింది. అక్యూట్ కిడ్నీ ఇంజురీ అనేది తీవ్రమైన మరియు ప్రాణాపాయ స్థితికి దారితీసే వ్యాధి. ప్రారంభ దశలో గుర్తించి సరైన చికిత్స అందిస్తే ఇది నియంత్రించవచ్చు. ఆలస్యమైతే అవయవ వైఫల్యం పెరిగి డయాలసిస్ పై ఆధారపడే పరిస్థితి లేదా మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంటుంది. డెసిల్ రిప్లేస్మెంట్ థెరపీ CRRT ఆక్స్ డేల్స్ ఫిల్టర్ నిర్వహించి అనంతరం 2 సార్లు SLED డయాలసిస్ చేశాము. సంక్లిష్ట లక్షణాల నియంత్రణ, మూత్రంలో రక్తం పడటం, హిమాచూరియా, హిమోఫ్లైసిస్ వంటి క్లిష్టమైన సమస్యలకు నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో ప్రత్యేక చికిత్స చేసి నయం చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో మలక్పేట యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక నెఫ్రాలజీ సేవలు మరియు ఖచ్చితమైన నిర్ధారణ సామర్థ్యాన్ని మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. నేను డాక్టర్ చేతన్ వీరమనేని యశోద హాస్పిటల్స్ మలక్పేటలో నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ పనిచేస్తున్నాను. ముందుగా యశోద హాస్పిటల్ మలక్పేట ఇన్విటేషన్ మేరకు వచ్చిన ప్రింట్ అండ్ ఏబీ మీడియాలో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు ముఖ్య కారణం పెట్టడానికి ముఖ్య కారణం వచ్చేసి ఒక సిస్టమ్ ఎలా ట్రీట్ చేశాము, ఎలా రికవర్ అయింది, ఎంత సీరియస్ ఉండే, ఏమేం చేస్తే రికవర్ అయింది గురించి మాట్లాడడానికి వచ్చాను. నేను నా పేషెంట్ వచ్చేసి 50 ఏళ్ళ మహిళ, పేరు మంగమ్మ. తనకి షుగర్ బీపీ తప్ప మిగతా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ కొంచెం ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ నుండి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ అంటే చాలా అవయవాలు, పెద్ద అవయవాల మీద ఎఫెక్ట్స్ పడడం జరిగింది. ముఖ్యంగా కిడ్నీ, హార్ట్, లంగ్ వచ్చింది. లంగ్ ఇన్ఫెక్షన్ దానివల్ల పడిపోవడము, కిడ్నీ, హార్ట్ మీద ఎఫెక్ట్ పడి ఒళ్ళంతా వాయడము, ఆయాసపడము లాంటివి జరిగింది. ముందుగా తను లోకల్ గా ఇక్కడ ఖమ్మంలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. లోకల్ గా యాంటీబయాటిక్స్, అప్రోప్రియేట్ యాంటీబయాటిక్స్ పెట్టారు. కాకపోతే పెద్ద వయసు, షుగర్, బీపీ ఉండడం వల్ల వాళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వల్ల ఎలాంటి చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా అవి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవ్వడము, బీపీ పడిపోవడము, పెద్ద అవయవాల మీద ఎఫెక్ట్ పడడం లాంటివి జరుగుతుంటది. ఇది సాధారణంగా చూసేది. తిను యశోద మలక్పేటకి తీసుకొచ్చినప్పుడు సిచ్యువేషన్ వచ్చేసి బాగా ఆయాసపడడం అంటే నార్మల్ ఆక్సిజన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వకపోవడము, అదే విధంగా ఒళ్ళంతా వాయడము, అదే విధంగా బీపీ అస్సలు రికార్డ్ అవ్వకపోవడము, ప్లస్ హార్ట్ బీట్ కూడా 130, 140 అంటే చాలా ఎక్కువగా గుండె పట్టుకోవడం లాంటి సిచ్యువేషన్ లో యశోద మలక్పేటకి వచ్చింది. ఆ సిచ్యువేషన్ లో ఇమ్మీడియట్ గా మనం బ్లడ్ టెస్ట్ కానీ అవసరమైన టెస్టులన్నీ చేసి చూస్తే ఇన్ఫెక్షన్ తీవ్రత చాలా ఎక్కువ ఉంది. కంప్లీట్ గా తగ్గిపోవడం అనేది 7 ఉండడము, మూత్రం అస్సలు రాకపోవడము, బీపీ పెరగడానికి మెడిసిన్ పెట్టినా కూడా బీపీ వెంటనే ఇంప్రూవ్ అవ్వకపోవడము, ఈవెన్ సెలైన్ లాంటివి ఇచ్చినా కూడా బీపీ ఇంప్రూవ్ అవ్వకపోవడం జరిగింది. సో ఎమర్జెన్సీగా ఐసీయూలో అడ్మిట్ చేసి వెంటిలేటర్ సపోర్ట్ అంటే లోపలికి ట్యూబ్ వేయకపోయినా కూడా బయట నుండి కొంచెం వెంటిలేటర్ సపోర్ట్ ఇచ్చి ఇమ్మీడియట్ గా యాంటీబయాటిక్ స్టార్ట్ చేశాం. అయినా కూడా ఒక 3-4 గంటల్లో మూత్రం కొంచెం కూడా మూత్రం రాకపోవడము, ఆయాసం తగ్గకపోవడంతో ఇమ్మీడియట్ గా డయాలసిస్ చేయాల్సిన అవసరం పడింది. వీళ్ళలో బీపీ తక్కువ ఉన్న వాళ్ళలో సాధారణంగా రెగ్యులర్ గా మన కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్ కి చేసే డయాలసిస్ చేయలేము. ఎందుకంటే ఆ బీపీ నార్మల్ గా ఉంటేనే ఆ డయాలసిస్ చేయగలం. ఎందుకంటే ఆ డయాలసిస్ ప్రక్రియలో బీపీ ఫర్దర్ గా పడిపోతుంది అనమాట. సో బీపీ లేని వాళ్ళకి చిన్న మెషిన్స్ మీద, రెగ్యులర్ గా వాడే మెషిన్స్ మీద డయాలసిస్ చేయలేము. సో దీనికి వెంటనే CRRT అంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ 24 గంటల ప్రక్రియ, 24 నుండి 48 గంటల ప్రక్రియ, అది వెంటనే చెప్పడం జరిగింది. అదే విధంగా ఏదైతే బ్యాక్టీరియా గానీ మన ఇన్ఫెక్షన్ తీవ్రత తగ్గించడానికి ఆక్సైరీస్ అనే ఒక అధునాతన ఫిల్టర్ గురించి కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని, తీవ్రతను అర్థం చేసుకొని దానికి వెంటనే ఫైనాన్షియల్ గా కానీ పేషెంట్ కండిషన్ బెటర్ అవ్వడానికి మీరు ఏమన్నా చేయొచ్చు అనేది హామీ ఇచ్చారు. సో వెంటనే తనకి CRRT అది ఆక్సైరీస్ ఫిల్టర్ పెట్టి ఇనిషియేట్ చేయడం జరిగింది. అదృష్టవశాత్తు ఆ 24 గంటల ఒక్క ప్రక్రియలోనే పేషెంట్ బీపీ ఇంప్రూవ్ అయింది, కిడ్నీ స్టేటస్ ఇంప్రూవ్ అయింది,
చేసిన రెండో రోజు నుండి ఆ 24 గంటలు అయిపోగానే పేషెంట్ మూత్రం రావడం స్టార్ట్ అయింది. అదే విధంగా ఆయాసం కూడా తగ్గింది. కానీ ఈ ఇన్ఫెక్షన్ అనేది వెంటనే తగ్గదు కాబట్టి ఒక 5 నుండి 7 రోజులు మినిమం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ 3-4 రోజులు ఐసీయూలోనే ఉంది పేషెంట్. అదే విధంగా హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడింది కాబట్టి వెంటనే కార్డియాలజిస్ట్ కానీ లంగ్ ఇన్ఫెక్షన్ గురించి పల్మనాలజిస్ట్ కానీ జనరల్ ఫిజిషియన్ కానీ ఇన్వాల్వ్ చేయడం జరిగింది. అదే విధంగా ఐసీయూలో ఉంది కాబట్టి క్రిటికల్ కేర్ టీమ్ అందరం కూడా ఒక టీమ్ గా ఫామ్ అయ్యి పేషెంట్ ని ఫుల్ గా ట్రీట్ చేయడం జరిగింది. పేషెంట్ కి ఆ ఒక డయాలసిస్ తర్వాత బీపీ ఇంప్రూవ్ అయింది. సో అది కాస్ట్లీ డయాలసిస్ కాబట్టి మళ్ళీ ఆ డయాలసిస్ చేయడం కొంచెం ఫైనాన్షియల్ గా కూడా చూసుకోవాలి కాబట్టి మొత్తం మూడు సెషన్ డయాలసిస్ చేయడం జరిగింది. మిగతా 2 సెషన్స్ నార్మల్ డయాలసిస్ చేసింది. దాన్ని నార్మల్ మెషిన్ మీద చేసే సస్టైన్ డయాలసిస్ అంటాం అనమాట. సాధారణంగా 3 నుండి 4 గంటలు చేసే డయాలసిస్ తనకి 8 నుండి 12 గంటలు చేయాల్సి వచ్చింది. 3 డయాలసిస్ బ్యాక్ టు బ్యాక్ అంటే 3 రోజులు 3 డయాలసిస్ చేసిన తర్వాత పేషెంట్ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. పేషెంట్ యూరిన్ వచ్చింది, ఇన్ఫెక్షన్ క్రమేణా ఇన్ఫెక్షన్ తగ్గింది. అన్ని అవయవాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ గా రికవర్ అయిపోయినాయి. డిశ్చార్జ్ చేసేటప్పటికి వచ్చినప్పుడు క్రియాటిన్ 8 ఉంటే డిశ్చార్జ్ చేసేటప్పటికి క్రియాటిన్ 2తో డిశ్చార్జ్ అయింది. అది కూడా రోజుకి లీటర్ పైన మూత్రం వచ్చేలాగా డిశ్చార్జ్ అయింది. దాని తర్వాత తన రెగ్యులర్ గా మాత్రం ఫాలో అప్ లో ఉంది. ఇప్పటికి కూడా క్రియాటిన్ నార్మల్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు ఆమె షుగర్ కానీ బీపీ కానీ మెడిసిన్స్ మాత్రమే వాడుతున్నారు. మిగతా అవయవాలన్నీ కూడా రికవర్ అయ్యాయి. ఈ కేసు ఇక్కడికి ఇంత దూరం వచ్చి చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇన్ఫెక్షన్ తీవ్రత అనేది మనం వెంటనే చెప్పాలి. కొంతమందిలో ఈ 24 గంటల్లోనే ఇన్ఫెక్షన్ అంతా బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయి బీపీ పడిపోవడము, అవయవాల మీద ఎఫెక్ట్ పడడము, వెంటనే చనిపోవడం లాంటివి జరుగుతుంది. ఇట్లాంటి కేసెస్ ని డిలే చేయకుండా ఇమీడియట్ గా కార్పొరేట్ హాస్పిటల్స్ కి రావడం వల్ల అక్కడ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఉంటుంది. అంటే అందరూ డాక్టర్స్ కూడా వెంటనే చూడడం జరుగుతుంది డిలే లేకుండా. ఏ సైట్ నుండి ఏమేమి పాజిటివ్ చేస్తే పేషెంట్ ఇంప్రూవ్ అవుతుందో అందరి ఇన్పుట్స్ తీసుకొని పేషెంట్ కి ఏది బెస్ట్ వెంటనే చేయడం జరుగుతుంది. అదే కాకుండా ఈ అధునాతన డయాలసిస్ మెషిన్స్ అంటే సిఆర్ఆర్టీ మెషిన్స్ కానీ ఈ అధునాతన ఫిల్టర్స్ ఆక్సిలరీస్ ఫిల్టర్స్ లాంటివి కానీ ఇవి అవైలబిలిటీ వెంటనే ఉండడం వల్ల పేషెంట్ కన్సెంట్ పేషెంట్ వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పిన వెంటనే మాకు హాఫ్ అన్ అవర్ నుండి గంట లోపలనే ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఫిల్టర్ కాస్ట్ వచ్చేసి 79,000 ఉంటుంది. సో దాని గురించి మళ్ళీ ఒకసారి పేషెంట్ వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ అరేంజ్ చేయడానికి టైం ఇవన్నీ కాకుండా అక్కడ రెడీగా అవైలబుల్ ఉంటాయి కాబట్టి మాకు వెంటనే చేయడం చాలా ఈజీ అవుతుంది. పేషెంట్ రికవరీ కూడా ఫాస్ట్ గా ఉంటుంది. అదే కాకుండా రోజు కంపల్సరీ కార్డియాలజిస్ట్ కానీ పల్మనాలజిస్ట్ కానీ క్రిటికల్ కేర్ టీమ్ కానీ వాళ్ళు 24 గంటలు కూడా వాళ్ళ సేవలు వాళ్ళ హెల్త్ తీసుకొని ఇంకేమి చేయొచ్చు పేషెంట్ ఇంప్రూవ్ అవ్వడానికి, పేషెంట్ సర్వే అవ్వడానికి ఇలాంటి ఇన్పుట్స్ తీసుకొని ఇమ్మీడియట్ గా అలాంటివి చేయడం వల్ల రికవరీ ఫాస్ట్ అవుతుంది. ఎక్కువ రోజులు హాస్పిటల్ అవసరం పడదు. ప్లస్ చనిపోయే ప్రమాదం ఉన్న పేషెంట్స్ కూడా ఈవెన్ అట్ ద వెడ్జ్ ఆఫ్ డెత్ లాంటి పేషెంట్స్ ని కూడా రికవర్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఎవరు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే 24 గంటల్లోనే ఇన్ఫెక్షన్ అంటే జ్వరం స్టార్ట్ అయిన 24 నుంచి 48 గంటల్లోనే ఆయాసం లాంటిది కానీ లేదా గుండె దడదడ లాంటిది కానీ మూత్రం తక్కువడం లాంటిది కానీ వాపులు రావడం లాంటిది కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక సివియారిటీని వెంటనే వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ గుర్తించి వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి షిఫ్ట్ చేసుకోవడం, ఎక్కడైతే ఇలాంటి మెషిన్స్ అధునాతన మెషిన్స్ అన్ని అవైలబుల్ ఉంటాయో అక్కడికి షిఫ్ట్ చేసుకోవడం వల్ల ట్రీట్మెంట్ అనేది ఈజీ అవుతుంది. సర్వైవల్ ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. లేకపోతే ఒకవేళ కొంతమందికి ఏమవుతుందంటే కిడ్నీ ప్రాబ్లం కొన్నిసార్లు రికవర్ అవ్వకుండా వాళ్ళు లాంగ్ టర్మ్ డయాలసిస్ అంటే జీవితాంతం డయాలసిస్ మీదకి వెళ్ళిపోవడం లాంటివి కూడా జరుగుతుంది అనమాట. అలాంటి వాళ్ళని కూడా ఇలాంటి ఇమ్మీడియట్ గా ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల కిడ్నీని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ఎప్పటికీ డయాలసిస్ అవసరం లేకుండా కిడ్నీని మళ్ళీ నార్మల్ ఫంక్షనింగ్ కి తెచ్చుకోవచ్చు. వారం రోజులు లైట్ గా జ్వరం వచ్చింది. అయితే ఇక్కడ ఖమ్మం హాస్పిటల్లో పోయినాం. పోతే గ్లూకోజ్ పెట్టారు, టైఫాయిడ్ జ్వరం అని చెప్పారు. వారం రోజులు అటు ఇటు తిరిగినాం. ప్రశాంత్ హాస్పిటల్కి పోయినాం. 4-5 హాస్పిటల్ తిరిగాక చేతులు ఎత్తేసారు. ప్రశాంత్ హాస్పిటల్ పోయాక 3 రోజులు అయితే కానీ గ్యారెంటీ చెప్పలేమన్నారు. అయితే ఇక మా ఊళ్ళు మా అన్నయ్య అల్లుడు మా ఊళ్ళు అందరు కలిపి ఇక్కడ హైదరాబాద్ యశోద హాస్పిటల్కి జాయిన్ చేసినారు. అక్కడ కానీ చిన్నపిల్లలా చూసుకున్నారు. వాళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఒక పద్ధతిగా పోయారు, పద్ధతిగా చేశారు ట్రీట్మెంట్, ఏ ఇబ్బంది లేకుండా. ప్రతిదీ వాళ్ళే చూసుకున్నారు. మా వాళ్ళని కూడా రానియలేదు దగ్గరికి. నాకు 3 నెలలు మందులు వాడా. ట్రీట్మెంట్ జరిగాక ఇక మందులు బంద్ చేశారు. 17 రోజులు ఉన్న హాస్పిటల్.
ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు నాకు. మందులు కూడా సంవత్సరం అయింది, నేను వెళ్ళి సంవత్సరం దాటింది. ఇప్పుడైతే ఏ ప్రాబ్లం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.